కువైట్ వాళ్ళు ఈ రోజు నన్ను ఇండియా పంపించేసేటోళ్ళు మెట్ల మీద నుంచి జారిపడి నడులించుకుంటా ఉన్నా. అసలు ఏం జరిగిందంటే ఈ సంవత్సరంలో ఫస్ట్ టైం రాత్రి పెద్ద పెద్ద చినుకులతో కాసేపు అయితే వర్షం పడింది అనమాట. స్కూల్ డ్యూటీ ఉందని చెప్పేసి నైట్ మంచిగా కారు గడికి బయట పెట్టా, మొత్తం తడిచిపోయింది. కువైట్ వాళ్ళు స్విమ్మింగ్ పూల్ దగ్గర కూర్చునేదానికి కుర్చీలు అయితే రెడీ చేస్తున్నారు. ఫస్ట్ టైం ఇక్కడే పడబోయి తప్పించుకున్నా. ఒక పక్క వర్షం పడతా ఉన్నా కదా, మొత్తం దగ్గర ఉండి చూసుకో అని చెప్పేసి మా బాబాయ్ అయితే వెళ్ళిపోయాడు. అంతలోనే మా మేడం ఫోన్ చేసి పిల్లల్ని నేను ఆడుకునేదానికి బయటికి తీసుకొచ్చున్నా, త్వరగా నీకు దగ్గరలో ఉండే ఆల్నాసర్కి వెళ్ళేసి 3 స్వెటర్లు అయితే కొనుక్కొని నా దగ్గరికి రా అని చెప్పేసి లొకేషన్ అయితే పెట్టింది అనమాట. కొనుక్కొని వాళ్ళ దగ్గరికి అయితే జస్ట్ టీవీ ఇప్పుడే కొన్నా, కొత్త టీవీ బిల్లు కూడా ఉంది చూడండి. వర్షం మాత్రం చాలా బాగా పడుతుంది. అండ్ ఈ సంవత్సరానికి ఇదే ఫస్ట్ టైం అనమాట. రూమ్ దగ్గర వీడియో తీసే వాళ్ళు ఎవరు లేరు, నేనే కెమెరా సెట్ చేసుకున్నా. ఈ మెట్లు ఇదంతా కడగాలని చెప్పి మీకు చెప్తా వచ్చి అక్కడ ఉన్న బొమ్మను చూసుకోకుండా వీడియో చూసుకుంటూ వచ్చి దాని దొక్కి కింద పడ్డా. వెంటనే పైకి లేకపోయా, నడులు ఇరిగిపోయామని చెప్పి భయం వేసి దేవుడి దయ వల్ల ఏం కాలా, లేకుంటే ఇండియాకి వచ్చేసాడు ఈ రోజు నైట్. పిల్లనాయలు బొమ్మలు పై నుంచి ఆడుకుంటూ కింద వేసేసి ఉన్నట్టున్నారు, అది చూసుకోలేదు. ఈ బండల పైన వాటర్ ఉంటే భయంకరంగా జారుతున్నాయి. ఇది రెండోసారి పడ్డాను నేను. అలాగైతే వీడియో చూసే వాళ్ళు కొంతమంది బాధపడితే కొంతమంది నవ్వుకున్నారు కదా, బాగా నవ్వుకోండి. నేను పడిన వీడియో మాత్రమే కావాలంటే కామెంట్ చేయండి, అప్లోడ్ చేస్తాను. పోతా ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఉంటా, బాయ్.